లోకల్ అయినా డిస్ట్రిక్ట్ అయినా స్టేట్ అయినా నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఛానల్ గా దూసుకెళ్తున్న ఆర్టీవీ లైవ్ అప్డేట్స్ మీరు అందుకోవాలంటే వెంటనే మా ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్ ని అప్డేట్ చేసుకోండి. తాజా అప్డేట్స్ మీ చేతిలో ఉంటాయి. సో మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. కాకినాడ రేచర్లపేటలో ఒక దారుణం జరిగింది. 4 ఏళ్ల కుమారుడిని చంపి తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. కొడుకు మూతికి ప్లాస్టర్ వేసి చంపేసింది తల్లి రమ్యదీప్తి. సో తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త, అత్త, ఆడపడుచు యొక్క వేధింపులే కారణమైనట్టుగా తెలుస్తోంది. ఒక వాయిస్ రికార్డ్ని కూడా తన తల్లికి పంపించింది ఆ సదరు బాధితురాలు రమ్యదీప్తి. సో పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అయితే రమ్యదీప్తి పైన అనుమానంతో భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తూ ఉండేవారట. ఇంట్లో బాత్రూముల్లో కూడా కెమెరాలు పెట్టారట. ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ తను ఉంటున్నటువంటి ఇంట్లో బాత్రూముల్లో కూడా కెమెరాలు పెట్టారు. ఆ రకంగా టార్చర్ చేశారని చెప్పి రమ్యదీప్తి చెప్తోంది.